నా పేరు రఘు. నాది వాడేల గ్రామం, మిర్జిల్ మండలం, జడ్చల కాన్స్టెన్సీ మాది. ఇక్కడ మా ఏవైతే పొలాలు ఉన్నాయో వ్యవసాయ పొలాలు, వాటికి ఆనుకుని దుందుబ్బి నది ఉంది. ఆ నదికి సంబంధించిన ఎప్పుడునూ ఏదో ఒక ట్రాక్టరో లేకపోతే ఇంతకుముందు కొన్ని లారీలు కూడా నడిచి ఉన్నాయి. దాన్ని ఏదో రకంగా అడ్డుకొని బంద్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి ఈ అక్రమ ఇసుక రవాణా కోసం అని చెప్పేసి గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం చర్యలు అనేది కఠినంగా తీసుకుంటామని చెప్పారు, కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవు. ఎందుకంటే ఇంతకుముందు 100 డైల్ కాల్ చేసినప్పుడు కనీసం ఒక 10 నిమిషాలలోనే వచ్చేది 100 డైల్ బండి అనేది. ఇప్పుడు 100 బండి అనేది 100 నిమిషాలు కాకపోయినా 100 గంటలు కూడా రాలేని పరిస్థితి ఉంది. కనీసం కొన్ని గంటలైనా వస్తుందని వేచి చూసినా కూడా రాలేని పరిస్థితి. కొట్టుకున్న తర్వాత ఏదైతే ఉందో వాళ్ళ మీద కేసు చేయడానికి మాత్రం వస్తారు. అట్లాంటి విషయాల్లో నా విషయంలోనే నాకు నది పరివాహక ప్రాంతాల్లో పొలాలు ఉండడం వల్ల ప్రతిసారి వ్యవసాయదారునిగా అడ్డుకోవడం జరుగుతుంది. అడ్డుకున్న ప్రతిసారి నా మీద ఏదో ఒక రకంగా కేసులు వేయడం జరుగుతుంది. అట్లా కేసులు ఒకదాని తర్వాత ఒకటి సంఖ్య పెంచుకుంటూ వెళ్ళి నీ మీద రౌడ్ షీట్ ఓపెన్ చేస్తామని చెప్పడం, తర్వాత ఇంకా నీ మీద అట్రాసిటీ కేసు వేస్తా అని చెప్పడం, బెదిరియడం. ఇప్పటికీ నీ మీద కేసులు ఎక్కువైనాయని చెప్పేసి ఒక రైతుగా నా పొలంలో నుంచి బండి వెళ్తున్నప్పుడు, నా పొలం కింద నుంచి ఇసుకెళ్తున్నప్పుడు నేను నష్టపోతా అనే ఉద్దేశంతో ఎప్పుడైతే ఉన్నానో ఆ నష్టాన్ని పక్కెట్టేసి వాళ్ళు బెదిరింపులకు గురి చేయడం ఎక్కువైపోతుంది. ఈరోజు ఒక రైతు నష్టం జరుగుతుందని చెప్పేసి అడగడానికి వచ్చినప్పుడు నీ మీద కేసులు ఎక్కువ వేసి నీ మీద రౌడ్ షీట్ ఓపెన్ చేస్తామంటే మన గవర్నమెంట్ ఏ స్థితికి దిగజారిందో చూడండి ఒకసారి. ఇప్పుడు రైతే రాజన్న గవర్నమెంటు ఇప్పుడు రైతునే రౌడీ షీటర్ చేసి చూపించే క్రమంలో ఉంది. అలాంటి గవర్నమెంట్ని ఎంచుకున్నందుకు మాకే కొద్దిగా తలదించుకునే పరిస్థితి వస్తుందని మేము అనుకోలేదు. ఇప్పటికైనా గవర్నమెంట్ ఒకసారి ఆలోచన చేసి ఇక్కడున్న నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులని దృష్టిలో ఉంచుకొని ఇలాంటి అఘాయితలకు పాల్పడకుండా మాలాంటి అడ్డుకునే వ్యక్తులను కూడా కనీసం సపోర్ట్ ఇచ్చుకుంటా కనీసం అరికట్టే విషయంలో ముందుకు రావాలని అనుకుంటున్నాం. ఇంతకుముందు కూడా మన ఎమ్మెల్యే గారు అన్నారు, రైతులు ఎవరన్నా ఇట్లే ట్రాక్టర్లు కనిపిస్తే అంటిపెట్టండి అని చెప్పేసి. ఆయన చెప్పినట్టుగా మేము అంటిపెట్టడం తర్వాత విషయం, ప్రజెంట్గా ఇది కరెక్ట్ కాదా అని అడిగినందుకే మా మీద లేనిపోని అక్రమ కేసులు, అట్రాసిటీ కేసులు చేస్తున్నారు. మరి ఇట్లాంటి విషయాల గురించి కూడా ఇంతవరకు మా ఎమ్మెల్యే గారు స్పందిస్తలేరు. మరి రైతులకు న్యాయం చేస్తాడా లేదా అనేది వేచి చూడాలి. ఇప్పుడు వేచి చూసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే జీవితాలు అంటే నష్టపోతూనే ఉన్నాడు. ఆయన స్పందించేది అన్నాడు. ఇలాంటి చర్య మీద ఏ రోజు ఆయన దృష్టి సాగిస్తారనేది వేచి చూడాల్సిందే.